హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే పెదంబర్పేటలోని హరితహరన్ కాలనీలో ఉన్నానండి. ఇక్కడ 120 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. దీని డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ఫ్లాట్ డీటెయిల్స్ చెప్తాను. ఫ్లాట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. దీని డైమెన్షన్ వచ్చేసి 18x60. నాకు ఈ ఫ్లాట్ ముందు 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఓఆర్ఆర్కి వెరీ నియర్ బై ఉంది. అలాగే హైవే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. హయత్ నగర్ తర్వాత పెద్దంబర్పేట అండి డెవలప్ అయ్యే ఏరియా. ఇక్కడ మనం హౌస్ కట్టుకొని ఉండడానికైనా అలాగే ఇన్వెస్ట్మెంట్ కైనా చాలా బాగుంటుంది. చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయి. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్. నాకు హైవే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ కూడా జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఎల్బీ నగర్ కూడా జస్ట్ 10 minutes టు డ్రైవ్ లో ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే రాజశ్రీ విద్యా మందిర్ స్కూల్ ఉంటుందండి. కాండూర్ శ్రైన్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా మనకి కాలేజెస్, అలాగే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే మనకి హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి అన్ని కూడా వెరీ నియర్ బై ఉంటాయి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫర్ స్క్వేర్ యార్డ్ 32,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు, ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో. ప్రమోషన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.